నమస్తే, ఏం పేరు? రాజేందర్ రెడ్డి. ఎన్ని ఎకరాలు ఉంది? మనకు 6 ఎకరాలు ఉంది మేడం. 6 ఎకరాలు ఉంది. ఎట్లున్నది అసలు తెలంగాణ పరిస్థితి ఎట్లున్నది? మీ పొలం ఎట్లున్నది? ఏంది కథ? అదే మేము ఒక 10 ఏళ్ళ సంది మేడం. ఒక చిన్న మడి కూడా ఎండిపోలేదు మేడం. వేరే మనకు సిద్దిపేటలో ఒక అతను ఉంటాడు, అలా కూడా మన ఇల్లు అటు ఇచ్చాం, మళ్ళీ ఇల్లే బోరు అట్టి ఉండే. అటువంటి ఈసారి మొత్తం ఎండిపోయినాయి. రైతు బంధు రాలేదు ఇప్పటికి. రైతు బంధు రాలేదు, ఒక గుంటకు కూడా రాలేదు మాకు. ఈ ఏరియాలో ఒకరికి రాలేదు రైతు బంధు. అంతేనా? మరి ఇచ్చినా అని చెప్తే ఇవ్వలేదు మేడం. ఒక్కలకు నాకు తెలిసి 2 ఎకరాల లోపు అట్లా ఇచ్చారు కదా. 2 ఎకరాల లోపు కూడా కొద్దిమందికి వండలేదు, సగం మందికి పడ్డది పర్లేదు. మార్పు అని వేసిన పరిస్థితి ఏంది? ఇక వేసిన పరిస్థితి వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళు బాధపడుతున్నారు. ఇప్పుడు బాధపడి ఇప్పుడు ఈ 5 ఏళ్ళు ఎట్లా కడుతుంది అని చూస్తారు. ప్రతి ఒక్కరు అదే చూస్తారు. ఇప్పుడు కళ్యాణ లక్ష్మిల తులం బంగారం అన్నాడు మేడం, అది రాలేదు. చనిపోయిన వాళ్ళకు అప్పుడు కేసీఆర్ సారినప్పుడు రైతు బీమా 5 లక్షలు ఇచ్చు 11 రోజుల లోపే ఇంటికి చెక్కచ్చు. ఒక ఎమ్మెల్యే అనే వ్యక్తి మాకు రసమే బాలకృష్ణ ఉండే తెచ్చిపో. ఇప్పుడు మాత్రం ఒక మా ఊళ్ళో దగ్గర ఈ 100 రోజులలో కారు కూడా ఏదో చనిపోయారు. ఒక్కరికి కూడా ₹1 రాలేదు. రాలేదు, ఇప్పటికి రాలేదు మేడం. నేను అప్పుడు బాగా గమనించాను. రసమే బాలకృష్ణ ఉన్నప్పుడు ఒక వారం లోపల మాకు చెక్కు ఇచ్చిపోయారు ఎవరికైనా. మా ఫ్రెండ్ వాళ్ళ వాళ్ళని అక్కడ చనిపోతే రాలేదు మేడం. కళ్యాణ లక్ష్మిల తులం బంగారం అది రాలేదు, రైతు బీమా రాలేదు, రైతు బంధు రాలేదు. 3 ఎకరాలన్నర అట్లా ఉన్న కూడా ఒక్కొక్కరికి 5,000 6,000 పడ్డది అట్లా కూడా ఉన్నారు మేడం. పూర్తిగా కంప్లీట్ పైసలు కూడా వాళ్ళు 3 ఎకరాలకు 5,000 15,000. మార్పు అని రైతు బంధు ఇవ్వకుండా చేసి రైతు బీమాను బంద్ చేసి రైతులకు పంటలకు కనీసానికి నీళ్లు బంద్ చేసి కరెంటు ఇక సక్కలేదు మేడం. కరెంటు కూడా ఏమనుకుంటారు అందరూ ఏమనుకుంటారంటే మేడం, ఇప్పటికైతే ఈ 4 ఏళ్ళు ఎట్లా కడుతుంది అనుకుంటుంది. ఈ 4 ఏళ్ళు మేడం, అది గడ్డు పోతే ఒక 100 ఎకరాలు ఎండిపోయింది మేడం. 100 ఎకరాలకు ఎక్కువనే ఒక గుట్ట కింద గుట్ట అవుతలే మేడం. అన్నప్పుడు గుట్ట అవుతలే అక్కడనే ఒక 100 ఎకరాలు ఎండిపోయింది. మొన్న పోయినాం మేడం. మొన్న అంతా కాలబెట్టినా మేడం. కాలబెడితే కలెక్టర్ వచ్చిండు, అది వచ్చిండు. వచ్చి దాన్ని నెక్స్ట్ సారి దాన్ని నీళ్ళది ఏమైనా చేద్దామని మాట్లాడిపోయారు. నెక్స్ట్ పంటకు వచ్చే యాసంగి వరకు ఇప్పుడు ఇక పోయినాయి మేడం. ఎకరానికి 15,000 నష్టపరిహారం ఇస్తున్నారు. 2-3 రోజుల్లో ఏదైనా కూడా చెప్తారు. ఆలు పోయి కూడా ఇప్పుడు నెలకు ఎక్కువ అయిపోయింది మేడం. నెల అయిపోయింది, ఇవ్వలేదు. అది ఆ ముచ్చట ఇస్తారు. ఆడిపోతే గుంజకపోతున్నారు, స్టేషన్ లేదు. ఆల్రెడీ ఏఈ ఆఫీస్ పోయినాం మేడం. పోతే అందరికి గుంజకపోయి స్టేషన్ వేసారు. సాయంత్రం వచ్చి పెట్టారు. ఏం మేడం, కేసీఆర్ ఉన్నప్పుడు ఈ టైంలో కూడా నీళ్ళు ఇక్కడనే ఉంటది మేడం. ఊరే మాట ఇప్పుడు మనకు ఒక 100 మీటర్లు ఆ గడ్డ ఈ గడ్డ పట్టుకుపోయింది మేడం. ఇదే టైంలో ఆ గడ్డ ఈ గడ్డ పట్టుకుపోతే ఇప్పుడు ఇంకా నిండెండాకాలం రాలేదు. ఇప్పుడే ఇంత దుస్థితి ఉంటే ఇంకా ఊళ్ళో నీళ్ళ కరువు వచ్చింది మేడం. ఈసారి ఊళ్ళే వాటర్ కరువు వస్తే కూడా 20,000 పెట్టి వేరేటోళ్ళ ఊరు వాళ్ళ పొలం ఎండబెట్టుకుని, ఎందుకంటే ఊరు మంచిగా ఉండదు కదా. ఊరు కరువు అని వాళ్ళ పొలం ఎండబెట్టి ఊరికి నీళ్ళు ఇచ్చారు. అప్పుడు ఏది సెక్రటరీ ఇట్లా మాట్లాడి వేరేటోళ్ళ పొలం ఎండబెట్టి కూడా ఊరికి ఆ బాయిలు తీసుకొస్తారు. వాళ్ళు రారు మేడం. వస్తే చెప్పులు దూర కుట్టుడు. కాంగ్రెస్ వాళ్ళు వస్తే చెప్పులు దూర కుట్టుడు. వాళ్ళు వచ్చినాయి. బీజేపీ రాదు మేడం. ఇక్కడ మన అంత లేదు. ఇప్పుడు మళ్ళీ టీఆర్ఎస్ వస్తుంది. ఈ వినోద్ కుమార్ సార్ వస్తారు. బండి సంజయ్ ఉన్నప్పుడు కూడా మేడం మా మండలంకు ఒక్కసారి కూడా రాలేదు మేడం. బండి సంజయ్ ఎంపీ కదా మనకు. ఈ వారికి ఒక్కసారి కూడా రాలేదు. ఆయన ఏమున్నా ప్రజా సంఘం యాత్ర చేస్తే ఒక్కసారి గీట వచ్చింది మేడం. గీట మీటింగ్ పెట్టుకున్నారు. ఒక రోజు నైట్ ఆయన అప్పుడు ఒక 2 సంవత్సరాల కింద. ఇప్పటికైతే ఆయన కూడా మాకు కనవలేదు.